ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, ప్రియా యూట్యూబ్ కుటుంబ సభ్యులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ పురాతన కాలంలో దేవుని వాక్యాన్ని మనము విందాం. దేవుని వాక్యానుసారమైన జీవితంలో మనము జీవిద్దాం. పిల్లరా, నిన్న ఉదయ కాలంలో నపుంసకుడు యెరూషలేము మందిరమునకు దేవాలయానికి వెళ్ళినప్పుడు వారు దేవాలయం యొక్క తలుపులు మూసినట్లుగా మనం చూస్తున్నాం. తిరిగి నిరుత్సవమైనటువంటి నపుంసకుడు యెషయా గ్రంథం చదువుతూ ఉన్నాడు. ఆ విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఫిలిప్పుకు తెలియచేసినప్పుడు, ఫిలిప్పు యెషయా గ్రంథాన్ని వివరించినప్పుడు రక్షణ పొందుటకు సిద్ధపడ్డాడు. రక్షణ పొంది నీళ్లున్నాయి, నీళ్ళల్లో నాకు బాప్తీసమిమ్మని ఫిలిప్పుని అడిగాడు. పిల్లరా, వెంటనే తడవ చేయక మరి ఫిలిప్పు అతనికి బాప్తీసమిచ్చినట్లుగా మనం చూసాం. పిల్లరా, ఇక్కడ మనం గమనించేస్తే నపుంసకుడు అంటే సంతానము లేనివాడు, కానీ ఆత్మ సంబంధముగా ఎంతోమంది సంతానమును కలిగినటువంటి వ్యక్తిగా నపుంసకుడు ఉన్నాడు. ఆత్మ సంబంధమైనటువంటి పిల్లలు నపుంసకునికి ఉన్నారు. పిల్లరా, ఎంత గొప్ప ధన్యత అండి. ఈరోజు శరీర సంబంధమైన పిల్లలను కంటున్నాం, కానీ ఆత్మ సంబంధమైన సంతానాన్ని మనం కనలేకపోతున్నాం. కొందరినైనను రక్షణలో నడిపించలేకపోతున్నాం. కొందరినైనను సిలువ సువార్తలోనికి వారిని మనము తీసుకురాలేకపోతున్నాం. అందువల్లే చాలామంది రక్షణ పొందక విశాల మార్గములో ప్రవేశించువారై ఉన్నారు. మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయం 13వ వచనం మనం చూస్తే, ఇరుకు మార్గమును ప్రవేశించువారు కొందరే కానీ విశాల మార్గమును ప్రవేశించువారు అనేకులై ఉన్నారు. అంటే రక్షణ లేని వారు అనేకులు విశాల మార్గములో ప్రవేశిస్తున్నారు. అలా ఉండకూడదు అని ఈ రక్షణ సువార్తను దేవుడు పురాతన కాలంలో నీ యొద్దకు తీసుకొస్తున్నాడు. కొందరినైనను దేవుని కొరకు నువ్వు రక్షణలో నడిపిస్తానికి ఒక పాత్రగా, పనిముట్టుగా నువ్వు సిద్ధపడాలి అని దేవుని వాక్యము దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. పిల్లరా, రక్షణ పొందినవారు అంటే చాలామందికి చాలా చులకన భావం. రక్షణ పొందినవారు అంటే చాలా అసహించుకునేటువంటి ప్రజలు ఈ లోకంలో కనబడుతూ ఉన్నారు. అలా ఉండకూడదు అని దేవుని వాక్యము దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ మనం గమనం చేస్తే అపోస్తుల కార్యము 16వ అధ్యాయం 17వ వచనంలో మనం గమనం చేస్తే, ఒక చిన్నది దయ్యము పట్టి సోది చెబుతూ తమ యజమానులకు బహులాభాన్ని సంపాదించి పెడుతుంది. అలాంటి చిన్నది ఉన్నటువంటి ఆ ప్రదేశానికి చాలా సమీపంలో పిల్లరా, దేవుని దాసులు, దేవుని కుమారులు ఆ మార్గమును వెళుతూ ఉండగా ఆ చిన్నదంటుంది చాలా శ్రేష్టమైన మాట. పిల్లరా, పౌలును మమ్మును ఎంబడించు ఈ మనుషులు సర్వోన్నతుని దేవుని దాసులు,
వీరు మీకు రక్షణ మార్గం. అబ్బాబాబా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏ మార్గం అంటండి? రక్షణ మార్గం. రక్షణ మార్గమును గూర్చినటువంటి వివరణ, రక్షణ మార్గమును గూర్చిన భారము కలిగినటువంటి సర్వోన్నతుని దేవుని కుమారులు, దేవుని బిడ్డలు ఇటే వచ్చుచున్నారు అని దైవ బట్టినటువంటి అచ్చన్నది గొప్ప సాక్ష్యం ఇస్తుంది. కానీ ఈ రోజున రక్షణ పొంది, మారు మనసు పొంది, బాప్తీసం తీసుకొని సంఘానికి వెళుతుంటే, చర్చికి వెళుతుంటే ఎగతాళి చేసేటువంటి దయ్యపు గుంపు, దయ్యముల యొక్క మనస్తత్వము కలిగినటువంటి ప్రజలు ఈరోజు ఎంతోమంది ఉన్నారు పిల్లలు, ఎంతోమంది ఉన్నారు. ఎంత దౌర్భాగ్యం అండి. కానీ దయ్యము పెట్టిన చిన్నది చెబుతుంది, వీరు రక్షణ మార్గమును ప్రచురిస్తారు. ఆమేన్, హల్లెలూయా. ఎంత గొప్ప బిరుదు ఈ దైవం బట్టిన చిన్నది చెబుతుందో చూడండి. మరి రక్షణ మార్గంలో నువ్వు ఉంటున్నావా? రక్షణ మార్గంలో నువ్వు జీవించడానికి ఇష్టపడుతున్నావా? అలా ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను బలపరుస్తాడు. అలాగ ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేస్తాడు అని దేవుని వాక్యము దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రభునందు పిల్లరా, చేతులు జోడించి మనం చేస్తున్నాను. రక్షణ మార్గమును విడిచి, రక్షణ మార్గమును వదిలి నీ ఇష్టానుసారమైన జీవితంలో నువ్వు జీవిస్తున్నామేమో. అలా నువ్వు జీవించడం దేవునికి ఇష్టము కాకే, దేవుని సేవకులైనటువంటి, దేవుని బిడలమైనటువంటి మా ద్వారా, ఈ టీవు పరిచర్య ద్వారా, సంఘ పరిచర్య ద్వారా దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. రక్షణ మార్గములకు రండి. రక్షణ మార్గములో మీ జీవితాలను మార్చుకోండి. రక్షణ మార్గములో మీ జీవితాలను దేవునికి సమర్పణ చేయండి. రక్షణ మార్గములో మీ జీవితాలను ప్రభువుకు అంకితము చేయండి. పాప సంబంధమైన, శరీర సంబంధమైన, ఆచార సంబంధమైన, అలవాటు సంబంధమైన మార్గాలను విడిచి రక్షణ మార్గములోనికి మీరు రావాలి అని ఈ పురాతన కాలంలో పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఇంత గొప్ప రక్షణను నువ్వు నిర్లక్ష్యం చేస్తే రాబోయే ఉగ్రతను నువ్వు ఎలాగూ తప్పించుకుంటావు? రాబోయే ఉగ్రతను నువ్వు ఎలాగూ తప్పించుకుంటావు? సహోదరా, రాబోయే ఉగ్రతను తప్పించుకోవాలి అంటే సిలువను గూర్చిన మార్గమును, సిలువను గూర్చిన రక్షణ నువ్వు కలిగి ఉన్నట్లయితే, నువ్వు సంపాదించుకుంటే నువ్వు మేలు పొందుకుంటావు. దేవుని చేత ఆదరించబడి ఆశీర్వదించబడతావు. అదే రోమీయులకు రాసిన పత్రిక 11:14 అంటాడు, కొందరునైనను ఈ రక్షణ మార్గంలోనికి నడిపించాలి, కొందరునైనను ఈ రక్షణ యొద్దకు తీసుకురావాలి. పిల్లరా, అలాగా ఉంటే పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు నువ్వు పొందుకుంటావు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క దీవెన నువ్వు సంపాదించుకుంటావు అని దేవుని వాక్యము దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ ఘనత కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మ బాబు, నువ్వు రక్షణ మార్గములో నువ్వు జీవించాలి అని దేవుని వాక్యము దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. అది మనం గమనం చేస్తే అపోస్తుల కార్యము 9వ అధ్యాయం 2వ వచనంలో, ఈ మార్గమునందున పురుషులను స్త్రీలను రక్షణలోకి రావాలి. ఈ మార్గమునందున స్త్రీలు పురుషులు పిల్లరా దేవుని మార్గములో వారు నడవాలి. రక్షణ మార్గములో వారి జీవితాలను సమర్పణ చేసుకోవాలి. స్త్రీ అని పురుషుని భేదము లేకుండా అందరూ ఈ మార్గము రక్షణ మార్గమని గుర్తించువారిగా ఉండాలి అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ ఘనత కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రభునందు పిల్లరా, ఈ మార్గము సర్వోన్నతుని దేవుని పిల్లలు నడిచే మార్గము. ఈ మార్గము సర్వోన్నతుని దేవుని యొక్క రక్షణ మార్గము అని ఆ దైవం పట్టిన చిన్నది మాట్లాడుతున్నట్లుగా
దైవ గ్రంథము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ ఘనత కలుగును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియరా, మనము రక్షణ పొందాలి. అనేకులను రక్షణ యొద్దకు తీసుకురావాలి. అనేకులు రక్షణ పొందినట్లుగా వారిని మనము ఆత్మ సంబంధమైన ప్రేరేపణలోనికి వారిని మనము నడిపించాలి. ఆత్మ సంబంధమైనటువంటి బోధనలోనికి వారిని తీసుకురావాలి అని దేవుని వాక్యము దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, దేవునిలో ఆత్మ సంబంధమైన జీవితాన్ని నువ్వు కలిగి జీవిస్తే పరిశుద్ధాత్మ దీవెన ఆశీర్వాదాలను పొందుకుంటావు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవునామానికి మహిమ ఘనత కలుగును గాక. రక్షణ మార్గములోనికి వచ్చిన వారు ఇరుకైన మార్గములు వెళ్తారు. ఇరుకైన మార్గము ఆత్మ సంబంధమైన మార్గము, ఇరుకైన మార్గము పరలోక సంబంధమైన మార్గము, ఇరుకైన మార్గము మోక్షానికి వెళ్ళే మార్గము, ఇరుకైన మార్గము రక్షణ మార్గము. దేవునామానికి మహిమ ఘనత కలుగును గాక. ఇరుకైన మార్గములోనికి, ఈ రక్షణ మార్గములోనికి కొందరే వస్తున్నారు, కానీ అనేకులు విశాలమైన మార్గంలోకి వెళ్ళిపోతున్నారండి. వ్యర్థమైన మార్గములకు వెళ్ళిపోతా ఉన్నారు. పాపభూషితమైనటువంటి మార్గంలోకి వెళ్ళిపోతా ఉన్నారు జనంగా. అందుకని యూదా పత్రికలో మనం గమనం చేస్తే బాబు అగ్నిలో పడకున్నట్లుగా మనం ఆ మార్గం విశాల మార్గంలో పోకున్నట్లుగా కొందరినైనను రక్షణ మార్గంలోకి మనం తీసుకురావాలి. కొందరినైనను రక్షణ మార్గంలోనికి మనం తోడుకు రావాలి. ఆ భారము నువ్వు కలిగి ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యము ద్వారా నీతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవునామానికి మహిమ ఘనత ప్రభావము కలుగును గాక. ప్రభునందు పిల్లరా, దేవుని కొరకు నువ్వు జీవించే ఆత్మ సంబంధమైన జీవితాన్ని కలిగి జీవించాలి అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవునామానికి మహిమ ఘనత కలుగును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు పిల్లరా, రక్షణ మార్గములో మనము జీవించువారముగా, రక్షణ మార్గంలోనికి మన జీవితాన్ని కొనసాగించువారముగా మనముంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆత్మీయ ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం. రక్షణ మార్గం దినాన చాలా మందికి అసహ్యంగా కనబడుతూ ఉంది. రక్షణ మార్గం చాలా మందికి సులకనగా కనబడుతుంది. రక్షణ మార్గం చాలా మందికి తేలిగ్గా కనబడుతుంది. రక్షణ మార్గం చాలా మందికి ఎగతాళిగా కనబడుతుంది. రక్షణ మార్గం చాలా మందికి చాలా మంది పిల్లరా అసహించుకుంటున్నారు, చేదరించుకుంటున్నారు. బాబు చేతులు జోడించి మనం చేస్తున్నాం. అలాగా ఉండవద్దు అని పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఒక దైవం సాక్ష్యం ఇస్తుందండి. దైవం బట్టిన చిన్నది చెబుతుంది. వీరు సర్వోన్నతుని దేవుని దాసులు, వీరు రక్షణ మార్గమును బోధిస్తున్నారు. రక్షణ మార్గమును మీకు తెలియజేస్తున్నారు. రక్షణ మార్గములోనికి మిమ్మల్ని నడిపించడానికి వారు వస్తున్నారు. ఎంత గొప్ప సాక్ష్యం. కానీ ఈ రోజున అన్నీ తెలుసు అనుకుంటున్నావు, కానీ రక్షణ మార్గానికి దూరం అయిపోతా ఉన్నావు. దేవుని వాక్యానికి దూరం అయిపోతా ఉన్నావు. దేవుని సన్నిధికి దూరం అయిపోతా ఉన్నావు. దేవుని సహవాసానికి దూరం అయిపోతా ఉన్నావు. దేవుని సంఘానికి దూరం అయిపోతున్నావు. దేవుని సమాజానికి దూరం అయిపోతున్నావు. ఆత్మీయ జీవితానికి దూరం అయిపోతున్నావు. భక్తి జీవితానికి దూరం అయిపోతున్నావు. పరిశుద్ధుల సహవాసానికి దూరం అయిపోతున్నావు. పరిశుద్ధుల యొక్క ఉన్నతమైన పరలోక రాజ్యానికి నువ్వు దూరం అయిపోతున్నావు. అలా దూరం కాకూడదు అని ఈ పురాతన కాలంలో రక్షణ మార్గమును వాక్యము ద్వారా దేవుడు నీకు సమీపముగా తీసుకొచ్చాడు, దగ్గరగా తీసుకొచ్చాడండి. నువ్వు వస్తావా? నువ్వు వస్తే దీవించబడతా, నువ్వు వస్తే ఆదరించబడతా, నువ్వు వస్తే ఆశీర్వదించబడతా, నువ్వు వస్తే రక్షణ పొంది ఆయనుండు స్థలంలో నీవు ఉండులాగున ఆయన నిన్ను తీసుకొని వెళతాడు. అలా నువ్వు ఉండాలి అంటే రక్షణ పొందాలి అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ ఘనత కలుగును గాక. పిల్లరా, మనం గమనం చేస్తే పేతురు గారు ప్రసంగం చేస్తూ ఉంటే ఒక ప్రసంగానికి 3,000 మంది రక్షణ పొందారు. 3,000 మంది రక్షణ పొందారు. 3,000 మంది ప్రభువుకి
ప్రభువైన దేవుని సొంత రక్షకునిగా అంగీకరించారు. ఎన్ని ప్రసంగాలు వింటున్నావు, ఎన్ని ప్రసంగాలు వింటూ నీ జీవితాన్ని కొనసాగిస్తున్నావు, కానీ రక్షణ పొందావా? దేవుని దగ్గరికి వచ్చావా? దేవుని సహవాసం దగ్గరికి వచ్చావా? దేవుని సన్నిధి దగ్గరికి వచ్చావా? అలా రాకపోతే నువ్వు చాలా నష్టపోతావు అని దేవుని వాక్యము దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రభునందు పిల్లరా, మనము ప్రభువులో ఆత్మ సంబంధమైన జీవితాన్ని నువ్వు కలిగి జీవించాలి అంటే ఈ పురాతన కాలంలో రక్షణ మార్గము దేవుడిని సమీపముగా ఉంచాడు, దగ్గరగా ఉంచాడు. యేసయ్య చెప్తున్నాడు, నేనే మార్గమును. అదే ఆయనే మార్గం. ఆ మార్గమును నువ్వు వస్తే రక్షణ పొందుతావు. ఆ మార్గంలో నువ్వు వస్తే గొప్ప ఆశీర్వాదముల చేత నువ్వు ఆశీర్వదించబడతావు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనం జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రభునందు నేను ముగించబోతున్నాను. మనము రక్షణ పొందేవారు ఉండాలి. రక్షణ సమీపముగా ఉంది, కానీ చాలా మంది రక్షణను చూడకుండా దూరంగా వెళ్ళిపోతున్నారు. రక్షించబడకుండా చాలా మంది పిల్లరా దేవునికి వేరుగా జీవిస్తున్నారు అని దేవుని వాక్యము దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ ఘనత కలుగును గాక. పిల్లల దగ్గర జ్ఞాపకం చేశాను. పేతురు గారు ప్రసంగం చేస్తూ ఉండగా 3,000 మందిలో లుదియా కూడా ఉందండి. లుదియా ఓదారంగు పొడి అమ్ముకుంటూ కూడా ఏమండి ఒక్క ప్రసంగానికి ఆమె మార్పు చెంది రక్షణ పొందినట్లుగా దైవ గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. లుదియా హృదయములు తెరవబడినట్లుగా రక్షణ వాక్యముని వినబడుతున్నప్పుడు, రక్షణ వాక్యముని నీకు చెవులకు చొచ్చుతున్నప్పుడు నువ్వు మారితే లుదియా హృదయము తెరచిన దేవుడు నీ హృదయాన్ని కూడా తెరుస్తాడు. లుదియాకు రక్షణ మార్గమును అందించిన దేవుడు నీకు కూడా రక్షణ మార్గాన్ని అనుగ్రహిస్తాడు అని దేవుని వాక్యము దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియరా, మనల్ని మనం దేవునికి అర్పించుకుందాం, మనల్ని మనం దేవునికి సమర్పణ చేసుకుందాం. రక్షణ మార్గములో మనము జీవించు వారముగా మనం ఉండాలి అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవనామానికి మహిమ ఘనత కలుగును గాక. రక్షణ పొందాలి. ఈ కృపాకాలంలో రక్షణ పొందితే నీవును నీ ఇంటి వారును మేలు పొందుకుంటారు. నీవును నీ ఇంటి వారు ఆశీర్వదించబడతారు. నీవును నీ ఇంటి వారు గొప్ప మేలును పొందుకొని నిత్య రాజ్యానికి, పరలోక రాజ్యానికి వారసులుగా దేవునికి ఇష్టమైన వారిగా ఉంటారు అని ప్రభు పేరట ప్రభు నామములో మనం చేస్తూ ఉన్నాను. దేవుడి మాటను, దేవుడి వాక్యాన్ని మన కొరకు దీవించి ఆదరించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థించేద్దాం. కృపామేడ ప్రేమికుడు మా తండ్రి, ఇంతవరకు మా మధ్య మీరున్నారు. ఈ మాటల ద్వారా, ఈ వాక్యము ద్వారా, ఈ రక్షణ మార్గము ద్వారా మీరు మమ్మల్ని హెచ్చరిక చేశారు. అందుకే నీకు వందనాలు. కొందరైనను, స్త్రీలు పురుషులైనను రక్షణ మార్గములకు వచ్చినట్లుగా మీ కార్యమును జరిగించమని, తోడుగా ఉండమని, ఇతర వాక్యం అందరి హృదయంలో ముద్ర వేసి భద్రపరచమని, ఆశీర్వదించమని యేసువుకు ఇచ్చినాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పిల్లరా, మరి యూట్యూబ్ పరిచయం కొరకు, మా సంఘాల కొరకు ప్రార్థన చేయండి. మీ కొరకు, మీ బిడ్డల కొరకు, మీ కుటుంబాల కొరకు మేము అనుదిన ప్రార్థనలో ప్రార్థన చేస్తూ ఉన్నాము. దేవుని వాక్యాన్ని వినండి, మేలు పొందండి. ఇంకా మీరు దేవుని వాక్యం చేత బలపరచబడాలి, దీవించబడాలి అంటే లేదా మరి మాకు చీరాల 3 స్థలాల్లో చర్చెస్ ఉన్నాయి. మరి ప్రతి ఆదివారం ఉదయం 7 గంటలకు ఐక్యనగర్ హౌసింగ్ కాలనీ చర్చి ఉంది. అది ఐల్టీడీ గెస్ట్ హౌస్ వెనకాల. రండి, దేవుని మాటలు వినండి, ఆత్మీయ మేలు దీవెనలు పొందాలని ప్రభు పేరట ప్రభు నామములో మనం చేస్తూ ఉన్నాను. అలాగే 2వ ఆరాధన రామాపురం బీచ్ రోడ్లో అబ్దుల్ కలాం కాలనీలో మరి చర్చి ఉంది. ఆ ప్రాంతంలో ప్రదేశంలో ఉన్నవారు కూడా రండి, దేవుని వాక్యాలు వినండి, ఆత్మీయ మేలు, ఆత్మీయ దీవెన, ఆశీర్వాదాలు పొందాలని ప్రభు పేరట ప్రభు నామములో మనం చేస్తున్నాను. అలాగే 3వ ఆరాధన మరి పెరల్ హై స్కూల్ దగ్గర ఏఆర్ నగర్, ఆంధ్రరత్న నగర్లో మా మెయిన్ చర్చి ఉంది. రండి, ప్రతి ఆదివారం ఉదయం 11:30కు ఆరాధన ప్రారంభించబడుతుంది. దయచేసి దేవుని మాటలు విని ఆత్మీయ మేలు పొంది మీరు రక్షణ మార్గంలో మీరు నడవాలని, ఆశీర్వదించబడాలని మేము ప్రార్థిస్తూ ఉన్నాం. రండి, పాల్గొనండి, గొప్ప మేలు పొందుకోండి. అలాగే వచ్చే
నెల డిసెంబర్ 5వ తారీఖు శుక్రవారం సాయంత్రం పిల్లరా మరి ఆ సంఘాల ఆధ్వర్యంలో పాస్టర్స్ ఆధ్వర్యంలో మెగా సెమీ క్రిస్మస్ ఏర్పాటు చేశాం. దాని కొరకు ప్రార్థన చేయండి. ప్రతి సంవత్సరం మరి కొంతమంది యదవరాలకు, వృద్ధులకు, వికలాంగులకు నూతన వస్త్రాలు ఇస్తూ ఉంటాం. అలాగే పిల్లరా మరి పాస్టర్స్ కూడా నూతన వస్త్రాలు ఇస్తూ ఉంటాం. దాని కొరకు మీరు అందరూ ప్రార్థన చేయాలని, మీ అందరి ప్రార్థనలో గుర్తుపెట్టుకొని దేవుని దగ్గర మొరపెట్టాలని ప్రభు పేరట ప్రభు నామను మనం చేస్తున్నాను. మంచి వాతావరణాన్ని దేవుడు అనుకూలపరిచినట్లుగాను, అలాగే వచ్చిన వారందరికీ మంచి భోజనాలు దేవుడు అనుగ్రహించినట్లుగా, దేవుడు అన్ని విషయాల్లో సహాయం చేయనట్లుగా, అలాగే చీఫ్ గెస్ట్లుగా రాబోతున్న వారిని దేవుడు సకాలంలో నడిపించి దేవుడు తీసుకువచ్చినట్లుగా మీ అనుదిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేయాలని, దేవుని అడగాలని, దేవుని దగ్గర మొరపెట్టాలని ప్రభు పేరట ప్రభు నామములో మనవి చేస్తున్నాను. అందరికీ పిల్లరా తండ్రి దయ, కుమారుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాస సంబంధం ఇతరుల వాక్యమునకు ఈటీవీ కుటుంబ బిడ్డలందరికీ సకల పరిశుద్ధులకు ఆయన రాకడతో నడిపించి, దీవించి, సంరక్షించి, కాపాడి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వందనాలు.